కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బాలభాపూర్ గ్రామంలో ఒక హృదయాన్ని కలిచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కల్లెపు శంకరయ్య, లక్ష్మి అనే వృద్ధ దంపతులు అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు దొమ్మేటి వెంకటేశ్వర్లకి సుమారు 7 లక్షల రూపాయల అప్పుగా ఇచ్చారు. అప్పు చెల్లించాల్సిందిగా అతడి వద్దకు వెళ్లి అప్పు చెల్లించకపోగా తిరిగి బెదిరింపులకు పాల్పడుతున్నారని వృద్ధ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు రక్షణ కల్పించి తమకు డబ్బులు ఇప్పించేలా న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. అప్పటి నుంచి సమస్య చేసుకుంటూ మమ్మల్ని పరేషాన్ చేస్తూ ఉన్నాడు. అరెల్సమ్మ ఇంట్లో పెద్ద మనుషుల ముందట ఈ పద్ధతులన్నీ ఒప్పుకున్నాడు. చిరుకు కాగితం పెట్టుకున్నామంటే తప్పించుకొని పెండి మళ్ళీ వస్తువులు చేసి ఇవన్నీ కాగితాలు అని చెప్పు. నేను 12,50,000 ఇది 2010 డేట్ వేయలేదు. అంత నమ్మకంగా రాసిచ్చిండు. తను సొంత దస్తూరితో చేసి మోసపూరితంగా చేసిండు. మమ్మల్ని పరేషాన్ చేస్తాను. పేపర్లు కూడా చక్కగా రాయక. ఇది 2010 10వ నెల. నమస్తే, నేను వల్బాపూర్ గ్రామ కాపురస్తుని. నా పేరు కల్లెపల్లి శంకరయ్య. నేను వల్బాపూర్లో నివాసం ఉంటున్నా. దొమ్మటి వెంకటేశ్వర్లు మాకు మనవడి వరుస అవుతాడు. బాగా స్నేహం చేసి నన్ను ఇచ్చేసి నేను ఆడపిల్లల గల్లోనని ఆ పైసా ఈ పైసా 7 లక్షల దాకా పట్టించిండు. తర్వాత పైసలు ఇమ్మనంటే తనే నా మీద కోర్టు నోటీస్ పంపించిండు. నువ్వేం చేసుకుంటావో చేసుకోమన్నాడు. అది సిఐ గారి దగ్గర కూడా జరిగింది ఆ విషయం. ఇది నా బాధ. నా డబ్బులు ఇవ్వక నన్నే బెదిరిస్తాడు. చెల్లిపోయిన కాగితాలు అని పాత కాగితాలు పట్టుకొని వచ్చి నేను కట్టిన కాగితాలు పట్టుకొని వచ్చి చేస్తాడని ఉల్టా. అప్పుడు నేను పైసలు కట్టినా నాకు పేపర్లు ఇస్తలేరని నాకు నోటీసులు పంపిండు. ఆ నోటీసులో వకీలు రాసిన బాపతి మ్యాటర్ ఉంది. దాన్ని గ్రహించి ప్రభుత్వం కానీ నాయకులు కానీ ప్రెస్ వాళ్ళు కానీ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ప్రామిసర్ నోట్లు ఉన్నాయి. తర్వాత ఓవరాల్గానే కల్లెపల్లి లక్ష్మి, మా స్వామిను దొమ్మటి వెంకన్న అనే వ్యక్తి ఇద్దరు ప్రాణ స్నేహితంగా స్నేహం చేసి మా స్వామిని ఏదో విధంగా డబ్బులు పట్టించి నాకు మాత్రం తెలియదు 7 లక్షల రూపాయలు పట్టించి మమ్మల్ని బాగా సతాయించుతారు. పోలీస్ స్టేషన్ పిలిపించి లాయర్లతో నోటీసులు పంపించి పోతే మా స్వామి మోసంగా నమ్మితే మోసగించి అది చేసి మీరందరూ మాకు పోలీసు వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ అధికారులు కానీ వృద్ధ దంపతులకు న్యాయం చేయగలరని ప్రార్థన. నేను వల్బాపూర్ గ్రామస్తుని. కల్లెపల్లి శంకరన్న, లక్ష్మి గారి వద్ద దొమ్మటి వెంకన్న అనే వ్యక్తి అప్పుగా తీసుకున్న 7 లక్షల రూపాయలు. వెంకన్నకు ఈయన పైసలు ఇచ్చింది వాస్తవమే, ఆయన తీసుకున్నది వాస్తవమే. కాకపోతే కాగితాలు పేపర్లు అయిపోయినాయి అంత షాకుతోనే నువ్వేం చేస్తావని అప్పుడు కొంత తిప్పించాడు. మేము అందరం పోయి మాట్లాడినాం. ఇస్తా అని కొంత కాలయాపన చేసిండు. అట్లా కొంత టైం అయిపోయినాక ఆయన పోయి కోర్టు నుంచి కేసు వేసిండు. ఈయన 2 మాటలు కొంచెం దురుసుగా మాట్లాడేసరికి నువ్వు నన్ను తిడతావనే దాని మీద నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అని మాట్లాడిండు. కోర్టులో పోయి కేసు వేసి ఈయననే భయభ్రాంతులకు గురి చేసిండు. రెడ్డి ఎల్కా హరినాథ్ రెడ్డి నా పేరు.